ఓకే అండి. సో కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. వీటి యొక్క సొల్యూషన్స్, ఆన్సర్స్ నేను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్లో పెట్టడం జరుగుతుంది. జస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోండి. నౌ ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ సెకండ్ మోడల్ ప్రాబ్లం ఆన్ దిస్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్. సెకండ్ మోడల్ ప్రాబ్లం. సెకండ్ మోడల్ ప్రాబ్లం అంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అంటే ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో, ఈ ఫార్మెట్లో కానీ లేదా ఏ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సి, ఈ ఫార్మేట్లో కానీ ఉంటుంది. సో ఇలా ఇచ్చినప్పుడు, ఇలాంటి ఫార్మేట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మోడల్ ప్రాబ్లం ఏంటి అంటే, నోట్ డౌన్, సాల్వ్ 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ థీటా ప్లస్ 1. ప్రీవియస్గా నేను చెప్పా ఏంటి, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కాకుండా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ తీసుకుంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి చేస్తే ఈక్వల్ టు 0 చేస్తే దీనికి ఏం చేసాం మనం, రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం, కానీ సొల్యూషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒక మోడల్ నేను చెప్తా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతాయి. సో ఫస్ట్ ఏంటి అంటేనమ్మా, 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ థీటా ప్లస్ 1 అనేది ఉంది. దీనికి సొల్యూషన్ కావాలి. సొల్యూషన్ అంటే నథింగ్ బట్ థీటా ఈక్వల్ టు ఫార్మ్. ఇదన్నీ కూడా ఏంటి, సైన్లో ఉంది. సైన్లు ఇచ్చినప్పుడు మనకి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి, థీటా ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ జనరల్ సొల్యూషన్? థీటా ఈక్వల్ టు, ఇందాక 3 ఫార్ములా చెప్పాను. సైన్కి ఒకటి, కాస్కి ఒకటి, ట్యాన్కి ఒకటి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో ఉంది. సైన్లో ఉంది కాబట్టి థీటా జనరల్ సొల్యూషన్కి ఫార్ములా ఏంటి? టెల్ మీ, n రెస్పాండ్. pi n plus pi plus minus minus 1 power n into ఎన్ పై ప్లస్ alpha. మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా. ఇప్పుడు ఇక్కడ Alpha. ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఇదే. ఒక సైన్ ఉన్నా, రెండు సైన్స్ ఉన్నా మనం వాడేటువంటి ఫార్ములా థీటా ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆఫ్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ యొక్క ఈక్వేషన్ ఒకసారి తీసుకుంటున్నాను. టేక్ 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0, రైట్? సో ఇప్పుడు ఇందులో 2 సైన్ స్క్వేర్ థీటా, జస్ట్ నేను ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తున్నానో చూడండి. 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ 3 సైన్ థీటాని ఏ విధంగా రాయొచ్చు, మైనస్ సైన్ థీటా మైనస్ 2 సైన్ థీటాగా రాయొచ్చు. జస్ట్ ఈక్వేషన్ని, ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ ఎలా కడతావో ఇప్పుడు కూడా రూట్స్ అలానే తీసుకురావాలి. ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2 సైన్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ థీటా, ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? సైన్ థీటా అనేది కామన్గా ఉంది. సైన్ థీటా కామన్ తీస్తే ఏమవుతుంది? 2 సైన్ థీటా మైనస్ 1 అవుతుంది. 2 సైన్ థీటా మైనస్ 1. ఇప్పుడు ఈ యొక్క మైనస్ 2 సైన్ థీటా ప్లస్ 1లో మనం ఏం కామన్ తీయచ్చో చూడండి. వీ హ్యావ్ టు టేక్ మైనస్ 1 అనేది కామన్ తీసుకోండి. మైనస్ 1 కామన్ తీస్తే 2 సైన్ థీటా మైనస్ 1 అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2 సైన్ థీటా మైనస్ 1, ఇక్కడ 2 సైన్ థీటా మైనస్ 1, ఆ రెండు కూడా కామన్ టర్మ్స్. 2 సైన్ థీటా మైనస్ 1 ఇంటూ ఏమవుతుంది, సైన్ థీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఎనీబడి రెస్పాండ్? అర్థం కాని వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండి.
ఇక్కడ ఏం చేశానో చూడండి. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఇదమ్మా. 2 sin² θ -3 sin θ +1. ఈ -3 sin θని 2 పార్ట్స్గా డివైడ్ చేశా. ఎలా? -sin θ -2 sin θ. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? -sin θ -2 sin θ అంటే -3 sin θనే. సో ఈక్వేషన్లో ఎలాంటి చేంజ్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క టర్మ్లో sin θ, ఈ టర్మ్లో sin θ రెండింటిని కామన్ తీస్తే 2 sin θ -1 అయింది. ఈ టర్మ్లోను ఈ టర్మ్లోను -1 కామన్ తీస్తే 2 sin θ -1 అయింది. కావాలంటే మల్టిప్లై చేసుకోండి. sin θ ఇంటూ 2 sin θ 2 sin² θ, sin θ ఇంటూ -1 sin θ. అలానే ఇక్కడ -1 ఇంటూ 2 sin θ ఏమైంది? -2 sin θ. సో -1 ఇంటూ -1 ఏమైంది? +1 అయింది. సో ఇది ఈ విధంగా దాని యొక్క సింప్లిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ sin θ. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనకి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 2 sin θ -1 = 0, sin θ -1 = 0 రాయొచ్చా రాయకూడదా? రాయొచ్చు. కాబట్టి 2 sin θ -1 = 0. సో దీని నుంచి 2 sin θ -1 ఇటు వస్తే 1, sin θ = 1/2. అదే ఇటు పక్క వచ్చేసరికి sin θ -1 అటు పక్క వెళ్తే 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి రెండు సొల్యూషన్స్ వచ్చినాయి. ఏంటవి? sin θ = 1/2 అండ్ sin θ = 1. ఓకే, సో దీనికి ఇక్కడ చూడండి అమ్మా. sin θ = 1/2 ఎప్పుడు అవుతుంది? సైన్ 30 సార్. సైన్ 30. వెరీ గుడ్. సైన్ 30 degrees. సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో రావాలి. sin θ = sin 30 అంటే ఏం రాయొచ్చు? పై అంటే 5/6. 5/6. 5/6. సో ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా ఈక్వల్ టు 5/6. 5/6. ప్రైమరీ సొల్యూషన్ ప్రిన్సిపల్ వాల్యూ అనేది 5/6 అన్నమాట. సో మన యొక్క ఫార్ములా ఏంటి? జనరల్ సొల్యూషన్ θ = వాట్ ఈస్ ద ఫార్ములా? n/, +-1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో n/, +-1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే 5/6 ఇక్కడ రాసుకోవాలి. ఇది ఒక సొల్యూషన్. రెండో ఈక్వేషన్ ఏమొచ్చింది? sin θ = 1 వచ్చింది. సో sin θ = ఎప్పుడైంది? sin 90 అవుతుంది. 90 degrees. సో sin θ sin 90 అంటే ఏంటి? sin π/2. 5/2 సార్. సో ఆల్ఫా ఈక్వల్ ఏంటమ్మా? 5/2. మన 5/2. జనరల్ సైన్స్ కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా n/, n హోల్ పవర్ half n. -1 power n. alpha. ఆ ఆల్ఫాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ పవర్ n ఇంటూ 5/2. ఇది. ఇప్పుడు ఈ రెండు కూడా సొల్యూషన్స్, ఈ రెండు కూడా ఆన్సర్స్ అని. ఇది 5 మార్క్స్కి అడిగేటువంటి మోడల్. SBTET ఫైనల్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి మోడల్. సింపుల్గా రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. మన యొక్క లీనియర్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఉంది అనుకోండి. సపోజ్ x² + 6x + 10 ఉందనుకోండి, = 0 అనుకోండి. దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x² 6x వచ్చేసరికి మనకి 6x ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలా 6xని ఎలా స్ప్లిట్ చేస్తాం? 4x ఆర్ 5x ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే. ద సింప్లిఫికేషన్ అనేది ఈ యొక్క రూట్స్ని బేస్ చేసుకుని, అంటే సపోజ్ 6x కాకుండా ఒక సింపుల్ తీసుకోండి. x² + 2x + 2 = 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఎలా రాయొచ్చు? x² + x + x + 2 = 0.
సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ అలానే 1 కామన్ తీస్తే 1 ప్లస్ 2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ యొక్క ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయడం అంటే ఐ మీన్ ఎక్స్ ప్లస్ 1 సార్ 2 into x plus 1. సార్ 2 into x plus 1 సార్. రాంగ్, ఇది ఇస్ రాంగ్. అదే ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుని దీని యొక్క లీనియర్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎలా అయితే రూట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామో సేమ్ అదే విధంగా మనం రూట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క -3 సైన్ థీటా ఉందమ్మా. ఈ -3 సైన్ థీటా అనేది మనకి మల్టిప్లై చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేసింది, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసింది మనకి సేమ్ వస్తుంది. సో 1 into 2 sin స్క్వేర్ థీటా ఉంది కాబట్టి sin థీటా into 2 sin థీటా. సో అంటే 2 sin స్క్వేర్ థీటా అవుతుంది. యాడ్ చేస్తేనేమో మధ్యలోది రావాలి, మల్టిప్లై చేస్తేనేమో లాస్ట్ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే ఏదైతే వస్తుందో ఆ విధంగా మనం స్ప్లిట్ చేసుకుంటూ రావాలి. ఓకే, ప్రాబ్లం అర్థమైందమ్మా? ఎనీబడి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, అదర్వైజ్ వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే థీటా ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అనేది తీసుకోవాలి. ఈ ఒక్క స్టెప్పే ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో. ఇది ఈ స్ప్లిట్ చేసి కామన్ తీసి మళ్ళా స్ప్లిట్ చేసి ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఆల్ఫా వాల్యూ వచ్చేసిన తర్వాత ఆ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. ఓకే, ఎనీబడి డౌట్ ఏమన్నా ఉంటే అడగండి. వీ విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సోమేష్ సోమేష్ సోమేష వైష్ణవ్ వైష్ణవ్ ఓకే, ఎనీబడి ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి అమ్మా. శశాంక్ ఓకే, రైట్, విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ sin స్క్వేర్ థీటా మైనస్ 2 sin థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సాల్వ్ sin స్క్వేర్ థీటా మైనస్ 2 sin థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సాల్వ్ అనేటువంటి పదం రాగానే సైన్ అనగానే మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా థీటా ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 0 తీసుకోండి. సైన్ స్క్వేర్ థీటా -2 సైన్ థీటాని ఎలా రాయొచ్చు? ఇక్కడ చూడండి, -2 సైన్ థీటాని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ఆ స్ప్లిట్ చేసినటువంటి దాని యొక్క ప్రొడక్ట్ ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది? 1 into సైన్ స్క్వేర్ థీటా రావాలి. అలా స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేస్తామో చెప్పండి. -1 sin theta. మైనస్ సైన్ థీటా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో టర్మ్ Minus sin theta. Minus sin theta. సేమ్ మైనస్ సైన్ థీటా ప్లస్ Plus 1 ఈక్వల్ టు 0. ఇది చూడండి, మైనస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా ఏమైంది? -2 సైన్ థీటా. మైనస్ సైన్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా. ఓకే, సో నౌ ప్రొసీడ్ ఫర్ ద రిమైనింగ్ సొల్యూషన్. ఈ ఒక్క స్టెప్ చేయగలిగితే చాలు, రిమైనింగ్ ప్రాబ్లం అంతా ఈజీ అయిపోతుంది. సో ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్లో సైన్ థీటా అనేది కామన్ తీయండి. అర్థం కాని వాళ్ళు చూడండి, అర్థమైన వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయండి. సైన్ థీటా కామన్ తీస్తే సైన్ థీటా -1. అలానే ఇక్కడ సేమ్ అదే రావాలి కాబట్టి -1 కామన్ తీయండి. ఏమవుతుంది? సైన్ థీటా -1 ఈక్వల్ టు 0.
సో దీని నుండి సైన్ తీటా -1 అలానే సైన్ తీటా -1 రెండు కూడా సేమే వచ్చినాయి. సో డోంట్ వర్రీ అబౌట్ దట్. సేమే వచ్చినాయి కాబట్టి మనం సింపుల్గా ఒకదాన్ని తీసుకుంటే సరిపోతుంది. అంటే సైన్ తీటా -1 = 0, ఇంకొకటి ఏమొచ్చింది సైన్ తీటా -1 = 0, అది కూడా సేమ్ అదే వచ్చింది. -1 = సార్ అప్పుడు హలో చెప్పాం సార్ చెప్పాం. సార్ అప్పుడు రెండు π/2 వస్తాయి కదా సార్. అందుకే ఒకటే సొల్యూషన్ తీసుకుంటాం. సో సైన్ తీటా = 1, సైన్ తీటా = 1. సో సైన్ తీటా ఒకదాని కంటిన్యూషన్ చేస్తే సరిపోతుంది. సైన్ తీటా = 1 అంటే మనకి సైన్ 90 డిగ్రీస్ అంటే ఆల్ఫా ఏమవుతుంది, ఆల్ఫా 90 డిగ్రీస్ అంటే ఆల్ఫా 90 డిగ్రీస్ అంటే నథింగ్ బట్ π/2 అనమాట. π/2. వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫార్ములా? జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఏంటి? తీటా n/, theta n/, plus -1 whole power n -1 whole power n ఆల్ఫా ఆల్ఫా -1 whole power n into alpha అంటే π/2. ఇదే ఆన్సర్. π/2. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఇదే సొల్యూషన్. ఇక ఈ n ప్లేస్ లో ఎనీ నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ 0 నుంచి మొత్తం కూడా మనం నెంబర్ ఆఫ్ ఇంటిజర్స్ ని n అయినా సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట ఆ ఈక్వేషన్ కి. ఓకే, అర్థమైందమ్మా? విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్. ఏదైనా డౌట్ ఉంటే అడగండమ్మా. సూర్య, సమన్విత అర్థమైందా? సార్ సమన్విత ఓకే, రైట్. వీళ్ళు శశిధర్ సార్ అర్థమైందా? సార్ ఓకే, ఏంటి స్లోగా ఉన్నావు, డల్గా ఉన్నావు ఏంటి? ఓకే, నోట్ డౌన్ నెక్స్ట్ ప్రాబ్లం. సాల్వ్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ప్లస్ 1 = 0. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ప్లస్ 1 = 0. సైన్ లో ఇచ్చాడు కాబట్టి తీటా = ఫార్ములా పక్కన రాసుకోండి. n/, ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో ఫస్ట్ స్టెప్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటా ప్లస్ 1 = 0. 5 మార్క్స్కి వచ్చినమ్మా ఇది. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 సైన్ తీటాని ఎలా స్ప్లిట్ చేస్తాం? మనకి మల్టిప్లై చేస్తే సైన్ స్క్వేర్ తీటా రావాలి. 2 సైన్ alpha తీటా is ఎలా equals స్ప్లిట్ to చేస్తాం? -5. ఎలా? Sin square theta plus sin theta plus sin theta plus 1 is equals to 0. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 2 సైన్ తీటాని ఎలా రాయొచ్చు? సైన్ తీటా ప్లస్ సైన్ తీటాగా రాసుకోవాలి. ప్లస్ 1 = 0. సో కామన్, ఇంకా రిమైనింగ్ స్టెప్ మొత్తం కూడా కామన్. సైన్ తీటా సార్ కామన్. ఆన్సర్ n/, ప్లస్ -1 నాకు హోల్ ఆల్ఫా టు ది వాల్యూ పవర్ ఆఫ్ చెప్పండి n చాలు. మైనస్ π/2 సార్. నాకు ఆల్ఫా వాల్యూ చెప్పండి చాలు. -π/2 Alpha is equals to -5/2 సార్. -π/2. -5/2.
ఆల్ఫా ఈక్వల్ టు -π/2. ఆల్ఫా వచ్చేస్తే ఏముంది, దీంట్లో ఆల్ఫా ప్లేస్లో -π/2 రాసుకుంటారు. సో సైన్ థీటా నేను సాల్వ్ చేస్తాను, అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. సైన్ థీటా కామన్ తీస్తే సో సైన్ థీటా +1 అవుతుంది. ఇక్కడ 1 కామన్ తీస్తే సైన్ థీటా +1 అవుతుంది. సో ఇక్కడ కూడా వచ్చేది 2 రూట్స్ వచ్చినా కానీ సింగిల్ సొల్యూషనే. సో సైన్ థీటా +1 ఇంటూ సైన్ థీటా +1 సైన్ థీటా +1 ఈక్వల్ టు 0. సో దీంట్లో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. సైన్ థీటా +1 ఈక్వల్ టు 0. సో దాని నుండి సైన్ థీటా ఈక్వల్ టు -1. సో 1 ఎప్పుడు అవుతుంది, సైన్ -1 ఎప్పుడు అవుతుంది అంటే మైనస్ అలానే ఉంచేసి 1 ఎప్పుడు అవుతుంది, సైన్ π/2. సో థీటా ఈక్వల్ Sin కాదు, దట్ ఈస్ ప్రిన్సిపల్ వాల్యూ కాబట్టి ఆల్ఫాగా ట్రీట్ చేస్తారు. ఆల్ఫా ఈక్వల్ టు -π/2. ఆల్ఫా ఈక్వల్ టు -π/2. సో మన యొక్క జనరల్ సొల్యూషన్ ఫార్ములా nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఆల్ఫా. nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో nπ ప్లస్ ఏ ఉంచండి, -1 హోల్ plus పవర్ n. ఇక్కడ బ్రాకెట్ లో whole power -π/2 రాయండి. -π/2. బ్రాకెట్ లో -π/2 రాయండి. అలా చేస్తే చాలు. ఓకే రైట్. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదు అంటే సెషన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ మీరు ప్లీజ్ రిమెంబర్, కొత్తగా వచ్చిన వాళ్ళైనా కానీ పాత వాళ్ళైనా